హలో అండి. కొంతమంది హోలీ చేసుకుంటారు గానీ, అదెట్లా చేసుకోవాలన్నది తెలీదండి. అంటే జాగ్రత్తలు పాటించరు. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. హోలీ పండుగ ఆనందంగా సాగాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కృత్రిమ రంగుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. వీటి వల్ల కళ్ళు, జుట్టు, చర్మం దెబ్బతినొచ్చు. కాబట్టి పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన రంగుల్నే ఎంచుకోవాలి. ఓపిక ఉంటే బీట్రూట్, వేప, పసుపు, గులాబీ పూల లాంటి వాటితో ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆడే ముందు ఒంటికి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి లేదా ఆలివ్ నూనె రాసుకోవాలి. ముఖ్యంగా గోళ్ళు, చెవులు దగ్గర బాగా రాయాలి. జుట్టుకు కూడా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది రక్షణ పొరలా పనిచేయడమే కాదు, రంగులు త్వరగా పోవడానికి ఉపయోగపడుతుంది. ఎండలో ఆడటం వల్ల ముఖం నల్లబడకుండా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా ఫుల్ హ్యాండ్ డ్రెస్సులు ధరించాలి. కుదిరితే కళ్ళజోడు పెట్టుకోవాలి. అనుకోకుండా కళ్ళలో రంగులు పడిన టిష్యూ లాంటి వాటితో తొడవకుండా దోసిట్లో నీటిని తీసుకొని అందులో ముఖం పెట్టి కళ్ళను నెమ్మదిగా తెరవాలి. రంగులు ఆడుతూ అదే చేతితో ఎలాంటి ఆహారం తినకూడదు. మేడలపైన, అపార్ట్మెంట్ల మీద హోలీ ఆడకూడదు. సందడిలో ప్రమాదాలు జరగచ్చు. హోలీ ఆడాక గోరువెచ్చని నీటితో రంగుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. స్నానం తర్వాత కూడా ఒంటికి మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాలి. చాలామందికి ఇవి తెలియదండి, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.